న్యూస్ ఢిల్లీలో 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రగతి ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేయడానికి కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తాయని మోదీ అన్నారు. సహకారాత్మక ఫెడరలిజం స్ఫూర్తిగా పనిచేస్తున్నామని ఆయన అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్రం, రాష్ట్రాలు సమిష్టిగా ప్రయత్నం చేస్తున్నాయంటూ మోదీ వివరించారు. ప్రపంచం ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటుందని, కానీ ఆ సంక్షోభాల ప్రభావం భారత్పై లేదన్నారు మోదీ. స్టార్టప్లు, రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నట్టు తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నీతి ఆయోగ్ వారధిలా పనిచేయాలని మోదీ సూచించారు. వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు ప్రధాని మోదీ. సమావేశంలో దాదాపు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లింగ, ప్రాంతీయ, సామాజిక, ఆర్థిక భేదాలు లేకుండా దేశంలోని ప్రతి పౌరుడికి ఆరోగ్యం, సరైన పోషకాహారం, భవిష్యత్తుకు సరిపడే నైపుణ్యాభివృద్ధి, ఉత్పాదక ఉపాధిని కల్పించడంపై ఇందులో సుదీర్ఘంగా చర్చించారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సుపరిపాలన ద్వారా ఈ అభివృద్ధి ఫలాలను క్షేత్రస్థాయిలోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ను ఈ సమావేశంలో ఖరారు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి అందుబాటులో ఉన్నారు. గోపి, ఈ నీతి ఆయోగ్ సమావేశంలో ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అయితే చూపిస్తున్నారు. ఏంటి, ఎలా ఉండబోతుంది, దానివల్ల ఎంతవరకు ప్రయోజనం కలగబోతుంది? వికసిత్ భారత్ 2047 అలాగే సమ్మిళిత అభివృద్ధి ఈ థీమ్తోనే ఈరోజు ఈ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 11వ సమావేశం జరిగింది. ప్లానింగ్ కమిషన్ని రద్దు చేసిన తర్వాత ఈ నీతి ఆయోగ్ ఏర్పడింది. సో ప్రతి ఏటా కూడా కోవిడ్ సమయం మినహాయించి అప్పటి నుంచి కూడా ప్రతి ఏటా ఈ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అవుతూ దేశంలో ముఖ్యంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు సంస్కరణలకు సంబంధించిన అంశాలపైన, అలాగే ఒక టీమిండియా స్పిరిట్తో, ఎందుకంటే ఇందులో ప్రధాని నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నారు. అలాగే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉన్నారు. సో అందరూ కూడా కలెక్టివ్ డిసిషన్స్తో ముందుకు వెళ్ళి పనిచేసినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది అన్న థీమ్తో ముఖ్యంగా ఈ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రతి ఏటా కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈ ఏడాది ఈరోజు 4 ప్రధాన అంశాలు, ముఖ్యంగా నైపుణ్యాభివృద్ధి, అలాగే ఆరోగ్యం, సంక్షేమం, ఇటు సమాన అవకాశాలు, వృత్తి నైపుణ్యం, ఉపాధి అవకాశాలు, వీటిపైన ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ తెలంగాణ కోసం వాళ్ళు ఏ విధంగా చర్యలు చేపడుతున్నారనేది ఒక్కో రాష్ట్ర ముఖ్యమంత్రికి 7 నిమిషాల సమయం ఇవ్వడం జరిగింది. సో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల్ని ముఖ్యమంత్రులు వివరించడం జరిగింది. కాసేపటి క్రితమే ఈ సమావేశం కూడా ముగిసింది. ప్రధాని నరేంద్ర మోడీతో చిట్ చాట్తో పాటుగా ప్రధాని కూడా అనేక విషయాలు, ముఖ్యంగా వివిధ దేశాలతో ప్రస్తుతం వెస్ట్ ఏషియాలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా దేశం ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంటుంది, వాటిని ప్రజలపై భారాలు పడకుండా భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్నది వివరించడంతో పాటుగా వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, ప్రజలకు ముఖ్యంగా ప్రాంతాలు, అలాగే కులాలు, మతాలు, ఆర్థికమైన అంశాలు వీటేవిటితో కూడా సంబంధం లేకుండా వారికి సమాన అవకాశాలు కల్పిస్తూ వారిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అభివృద్ధిలో అన్న అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల పట్ల కూడా ఉదయం ఓపెనింగ్ రిమార్క్స్ ఇవ్వడం జరిగింది. కాసేపటి క్రితమే క్లోజింగ్ రిమార్క్స్ కూడా అందరు ముఖ్యమంత్రులు మాట్లాడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన భావాల్ని పంచుకోవడం జరిగింది. రాష్ట్రాల ముఖ్యమంత్రుల సూచనలు కూడా సుదీర్ఘంగా ఆయన విన్నారు. సో తెలంగాణకు సంబంధించి ప్రధానంగా 8 కీలక ప్రాజెక్టులకు సంబంధించి అంశాలని రేవంత్ రెడ్డి ఈ నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించారు. అది మూసీ ప్రక్షాళన కానీ, ఇటు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన సహకారం నిధులు, అలాగే రీజనల్ రింగ్ రోడ్, అంతేకాకుండా ఈ మెట్రో ఫేజ్ 2తో పాటుగా 8 లక్షల కోట్ల రూపాయలు 6 మెట్రో సిటీస్ని కనెక్ట్ చేస్తూ ఒక ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆయన కోరడం జరిగింది. అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి PMKSY కింద నిధులు, దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం, ఈ విధంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి అందాల్సిన సహకారానికి సంబంధించిన విషయాలను కూడా ప్రస్తావించారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు కూడా రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, సంక్షేమ ఫలాలు ఏ విధంగా ప్రజలకు అందిస్తున్నారు, ప్రజలకి ముఖ్యంగా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఏ విధంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారన్న అంశాలని ప్రస్తావించారు. సో ఓవరాల్గా నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాల్లో ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల్ని, ఇటు తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కానీ, అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ముఖ్యంగా కొత్త అవకాశాలను ఏ విధంగా సృష్టిస్తున్నారు,
ఆరోగ్య భద్రతకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో అన్నింటినీ కూడా ఆ రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యల్ని ముఖ్యమంత్రులు వివరించడం జరిగింది. ఇది భవిష్యత్ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే దానికి సంబంధించిన కార్యాచరణకు సంబంధించి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. దీని ఆధారంగానే నీతి ఆయోగ్ తదుపరి కార్యాచరణ ముఖ్యంగా ముఖ్యమంత్రులు సూచించిన అంశాల ఆధారంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపి.